తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ 2025 ఫిబ్రవరి మాసం గ్రహాల సంచారం ప్రకారం ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వెలువడనున్నాయి, అలాగే ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి, ఈ అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. గురుగారు, ముందుగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ నవగ్రహాలు సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో తెలియజేస్తారా? ఫిబ్రవరి 2025 మాస ఫలితాల్లో నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రవి వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చి మనకి మిథున రాశిలో ఉన్నారు. అలాగే రాహు మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన మనకి కుంభరాశిలో ఉన్నారు. అలాగే బుధుడు వచ్చి మనకి అదే కుంభరాశిలో ఉన్నారు. కేతు మనకి కన్యారాశిలో ఉన్నారు. ఇంకా ఆఖరిగా శుక్రుడు మటుకు ఉచ్చస్థానంలో ఉన్నారు. శుక్రుడు కూడా ఒక 2-3 నెలల దాకా మనకి ఉచ్చస్థానంలో ఉంటారు. ముఖ్యంగా మొన్నటిదాకా మనం చెప్పుకున్నాం 27 అక్టోబర్ నుంచి ఫిబ్రవరి 21 వరకు కుజుడు నీచ స్థానంలో ఉండడం వల్లనే యాక్సిడెంట్లు జరగడం, ఈ ఫైర్ యాక్సిడెంట్స్ జరగడం, విపరీతమైన మేజర్ యాక్సిడెంట్స్ అన్ని రోడ్ల మీద కానీ అవి కానీ జరగడం, చాలామంది చనిపోవడం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. సో దేవుడి దేవల ఆ కర్కాటక రాశి నుంచి కుజుడు నీచత్వం అనేది 21 జనవరితో వెళ్ళిపోయిందండి. సో ముఖ్యంగా కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, మీన రాశి వారికి ఈ 3 రాశులకి యోగకారకుడైన కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లం, మాట పడటం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. దేవుడి దేవల అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయినమని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ముఖ్యంగా మిథున్ రాశి, కన్యా రాశి, మకర రాశి, కుంభరాశి ఈ 4 రాశులకి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు ఉచ్చ స్థానంలో 4 నెలల పాటు ఉంటాడు ఇంచుమించుగా. సో మనకి ఫిబ్రవరి 1 నుంచి. కాబట్టి వీళ్ళందరికీ కూడా విపరీతంగా అన్ని విధాలు కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇవ్వండి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, ఈ 2025 ఫిబ్రవరి మాసం మరి మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది? మీన రాశిలోని ఏ గ్రహాలు వీళ్ళకు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి? మీన రాశి అనగానే మనకి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మీన రాశిలోకి వస్తుంది. సో ఈ రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే రాశిలో రాహు, సప్తమ స్థానంలో కేతు, వ్యయ స్థానంలో శని, తృతీయ స్థానంలో గురువు. వ్యయ స్థానంలో శని ఉంటే కనుక విపరీతమైన ఖర్చు చేయిస్తాడండి, ఎక్కువగా ట్రావెలింగ్ చేయిస్తాడు. అలాగే నిద్ర కూడా పట్టనివ్వడు. వ్యయ స్థానం అనేది నిద్రస్థానం. అలాంటి పాపగ్రహమైన శని ఉండడం చేత, ఏలినాటి శని నడవడం చేత నిద్ర చాలా తక్కువగా పడుతుంది. టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇది కాకుండా రాశిలోనే రాహు ఉండడం చేత ఒక గ్రహణ సమయం అనమాట ఇది కూడా. సో ఇంకొక 3-4 నెలల్లో ఈ గ్రహణ సమయం కూడా అయిపోతుందని చెప్పుకోవాలి. మీన రాశిలోనే రాహు ఉండడం అంటే చంద్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి గ్రహణ సమయంలో ఉందన్నమాట. సో మనం ఎంత మంచి వాళ్ళైనా, ఎంత ఉపకారస్తులైనా, ఎంత హెల్పింగ్ నేచర్ చేసినా, ఎన్ని ఉన్నా కూడా అవతల వాళ్ళకి అది రివర్స్గా కనిపిస్తుంది. రివర్స్గా మన గురించి ప్రచారం చేస్తుంటారు ప్రస్తుతం మీన రాశి గురించి. ఒకటి అవన్నీ ఏం పట్టించుకోకండి. ఈ 4 నెలలు అయిపోతే మే తోటి రాహుకేతులు మార్పు వస్తుంది కాబట్టి అప్పటి నుంచి మేజర్ ఇంపాక్ట్ అంతా కూడా తగ్గుతుందని చెప్పుకోవాలి. ఇది కాకుండా తృతీయ స్థానంలో గురువు ఉండడం చేత జనాల సహాయ సహకారాలు మీకు ఉంటాయండి. తృతీయ స్థానం అనేది జనాల సహాయ సహకారాలు, రైటింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. యాంకర్స్ లాంటి వాళ్ళకైతే ఇది అత్యుత్తమ టైం అని చెప్పుకోవాలి తృతీయ స్థానంలో గురువు ఉండడం చేత. అలాగే మిగతా అన్ని అంటే విద్యార్థులు కానివ్వండి, అలాగే రాజకీయ నాయకులు కానివ్వండి, క్రీడాకారులు, యూట్యూబ్ రంగం, పత్రికా రంగం, మూవీ రంగం, అన్ని రంగాల వరకు కూడా మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏలినాటి శని నడవడం, రాహుకేతుల బలం లేకపోవడం, మనకి శని బలం లేకపోవడం, ఇవన్నీ కూడా మనకి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. గురుబలం కూడా లేకపోవడం అలానే. కాబట్టి మౌనంగా ఉండండి, హార్డ్ వర్క్ నమ్ముకోండి, దైవాన్ని ఎక్కువగా ప్రార్థించండి, మంచే చెప్పండి, తక్కువగా జనాలతో ఉండండి. ఇలాంటివన్నీ కొన్ని పాటిస్తే కనుక కొంచెం గురువు మారాడు అనుకోండి, మే నుంచి ఒక రీత్యా బాగుంటుంది. రాహుకేతులు మే నుంచి మారిపోతారు, అప్పుడు పర్వాలేదు. శని కూడా 31 మార్చ్ తర్వాత రాశిలోకి ప్రవేశిస్తాడు, ఇంకొంచెం పర్వాలేదు. సో అలాంటి కొన్ని మార్పుల మలాన్ని ఈ గ్రహాలు మీకు బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. కాబట్టి మిశ్రమంగా ఉన్నా కూడా హార్డ్ వర్క్ మటుకు వదలకండి, బద్ధకం పెంచుకోకండి.
ఎవరి మాట నమ్మకండి, ఎవరిని నమ్మకండి ప్రస్తుతం అయితే. ఎందుకంటే ఎవరిని నమ్మినా కూడా వాళ్ళందరూ మోసం చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. అది చుట్టాలైనా, ఇంట్లో వాళ్ళైనా, స్నేహితులైనా, ఆఫీస్ వాళ్ళైనా, ఎవరైనా కూడా అలాగే ఉంటారు. ప్రస్తుతం ఈనాటి శని నడుస్తుండడం గ్రహణ సమయం కింద ఉంది కాబట్టి ఇప్పుడు మీ ఆరోగ్యం కూడా కొంచెం చూసుకోండి. ఇంట్లో పెద్దవాళ్ళ చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తులకు కూడా గడ్డు కాలం చెప్పాలి. కొత్త అప్పులు చేయవలసి ఉంటుంది. అలాగే స్పెక్యులేషన్స్ కలిసి రావు, షూరిటీస్ పెట్టకండి. కాబట్టి మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి మీన రాశి వారికి. గురుగారు, మరి ఆరోగ్యపరంగా వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ మాసం అంతా? ఈ నెల ఆరోగ్యం మీడియంగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఏలినాటి శని ఇంపాక్ట్ ఎక్కువగా ఉండడం, అలాగే రాశిలో రాహు ఉండడం, సప్తమ స్థానంలో కేతు ఉండడం, శని వ్యయంలో ఉండడం, ఇలా అన్ని గ్రహాలు కూడా కొంచెం మిశ్రమంగా ఉన్నాయి. రవి కూడా వ్యయ స్థానంలో ఉండడం, బుధుడు కూడా వ్యయ స్థానంలో ఉండడం, కాబట్టి కొంచెం మిశ్రమంగా ఉంది. కాబట్టి ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటేనే మంచిదండి. గురుగారు, ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది ఈ మాసం? ఆర్థికంగా కూడా మిశ్రమంగానే ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికైనా డబ్బు ఖర్చు, ఫైనాన్షియల్గా చాలా ఖర్చు ఉంటుంది. అప్పు చేయాల్సి ఉంటుంది, కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది, అప్పుల వాళ్ళ బెడద తప్పదు. సో పెద్ద లోన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆర్థికంగా మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి మీరు డబ్బు ఖర్చు పెట్టండి ప్రస్తుతం. కాబట్టి ఆర్థికంగా మటుకు కొంచెం బాగాలేదనే చెప్పుకోవాలి. మరి ఎటువంటి పరిహారాలని పాటించుకుంటే బాగుంటుంది వీళ్ళకి? ఏ దైవారాధన చేసుకోవాలి? ఈనాటి శని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి వీలైతే ఒక శనివారం రోజున ఫస్ట్ రక్తదానం చేయండి. శని ఉధృతంగా ఉంది కాబట్టి ఇంకా చాలా ఏళ్ళు ఉంటుంది కాబట్టి శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు కేజింపో, అలాగే ఒక 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ కనుక దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, విదేశీయానం, వివాహం, వాహనం, గృహం, ఇలా అన్ని విషయాల గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి గురుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, మీనరాశి వారికి ఫిబ్రవరి మాసం ఎలా ఉండిపోతుంది? ఏ దైవారాధన చేసుకోవాలి? ఎలాంటి పరిహారాలని పాటించుకుంటే బాగుంటుంది? ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి.